ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. దేశంలోనే అతిపెద్ద సొరంగపు మార్గపు ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన SLBC ఒకడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతుంది. ఒప్పందం ప్రకారం 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ 2 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోవటం, సొరంగ మార్గంలోకి నీరు చేరి పని జరగకపోవటం, విద్యుత్ సరఫరా ఆగిపోవటం, ఇలా ఏదో ఒక సమస్య SLBCని వెంటాడుతోంది. ఇటీవలే పనులు ప్రారంభమైన 15 మీటర్లు తవ్వారో లేదో ప్రమాదం సంభవించింది. శ్రీశైలం జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు SLBCని 2004లో అప్పటి ప్రభుత్వం చేపట్టింది. అంతకుముందు చాలా ఏళ్ల నుంచి ఈ పథకం ప్రతిపాదనలో ఉంది. కానీ శ్రీశైలం అభయారణ్యంలో సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించడం కష్టంగా మారడంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి అప్పటి ప్రభుత్వాలు పూర్తి చేశాయి. ఆ తర్వాత ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు TBM విధానంలో SLBC పనిని చేపట్టారు. 2005 ఆగస్టు 25న 1925 కోట్ల రూపాయలకు జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థకు ఈ పనులు అప్పగించారు. 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఎప్పటివరకు కొలిక్కి రాలేదు. నిర్మాణ వ్యయం 1925 కోట్ల నుంచి 3152 కోట్లకు, ఇప్పుడు 4637 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు సుమారు 3000 కోట్లు ఖర్చు చేశారు. శ్రీశైలం నీటిమట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్ల సామర్థ్యంతో 43.9 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వి వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి. అక్కడ్నుంచి మరో 7.1 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం సంప్రదాయ పద్ధతిలో తవ్వి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ రెండో సొరంగ మార్గం తవ్వకం పూర్తయింది. టన్నెల్ బోరింగ్ మిషన్తో తవ్వే ప్రధాన సొరంగం పూర్తి కావాల్సి ఉంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు 13.9 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పని పూర్తి కాగా నీళ్లు బయటకు వచ్చే అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. మొత్తం మీద మరో 9.6 కిలోమీటర్ల మేర తవ్వకం పనిని పూర్తి చేయాల్సి ఉంది. అవుట్లెట్ వైపు 4 ఏళ్ల కిందట బోరింగ్ మిషన్ దెబ్బతినడంతో దాన్ని మార్చడానికి 3 ఏళ్లకు పైగా పట్టింది. కొత్తది అమర్చి 1.5 కిలోమీటర్ దూరం తవ్విన తర్వాత మళ్లీ చెడిపోయింది. దీంతో మళ్లీ ఆర్డర్ ఇచ్చారు. ఇది రావాల్సి ఉంది. 2023 జనవరి నుంచి అవుట్లెట్ వైపు పని ఆగిపోయింది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు 2019 నుంచి భారీగా సీపేజీ ఉంది. దీంతో పాటు మట్టి రాళ్లు పడుతుండటంతో పని ముందుకు సాగడం లేదు. నీటిని తోడటం, మట్టిని బయటకు తెచ్చి మళ్లీ పని ప్రారంభించినా సమస్యలు వెంటాడుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ 3 ఏళ్లుగా నీళ్లలోనే ఉండటంతో డీవాటరింగ్ చేసిన తర్వాత బోరింగ్ మిషన్ పరికరాలన్నీ వేరుచేసి ఆరబెట్టి మళ్లీ పని చేయించడానికి ఏడాదిగా ప్రయత్నం జరిగింది. మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గుత్తేదారుకు 6వసారి గడువు పొడిగించి 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న సొరంగ మార్గపు ప్రాజెక్టుల్లో దేశంలోనే అతిపెద్దది SLBC. ఎన్నో అవాంతరాల మధ్య శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం నిర్మాణం జరుగుతోంది. గ్రౌటింగ్ చేసి అమర్చిన సెగ్మెంట్స్ పడిపోయి టన్నెల్లోకి భారీగా నీరు రావడం, లోపల కార్మికులు చిక్కుకోవడంతో ఈ భారీ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది.